జాయింట్ అకౌంట్ అంటే మహర్షి పర్మిషన్ కూడా కావాలి కదా. అవును, ఇప్పుడు ఆ మహర్షి జైల్లో ఉన్నాడు. ఎలా మరి? అవును, ఇందుకే ఏ బ్యాంకులో ఉంది? పోస్టల్ కాలనీలో ఉన్న నేషనల్ బ్యాంక్. ఓ అదా, అక్కడ మేనేజర్ నాకు ఫ్రెండేలే. 1 minute. ఓకే, థ్యాంక్ యూ. చిత్ర, పని అయిపోతుందిలే. ఏంటి రాధా గారు మీరు అనేది? ఆ మున్నా రిలీజ్ అవడం ఏంటి? ఆ మున్నా గురించి నాకు ముందే తెలుసు హరి. ఇలాంటిదేదో జరుగుతుందని నేను ముందే ఊహించాను. అనుకున్నట్టుగానే వాడు ఏ తప్పు చేయని సత్యహరిశ్చంద్రులా క్లీన్ చిట్తో బయటకొచ్చాడు. అదే ఎలా? వాడే ఎమ్మెల్యేగాని హత్య చేసినట్టు పూర్తి ఆధారాలతో శిరీష వాడిని పట్టించింది కదా, ఎలా వాడు బయటకొచ్చాడు? వీరబాబు వల్ల. వీరబాబా వాడేం చేశాడు? నా భర్తని చంపింది మున్నా కాదని కోపంతో ఆ వీరబాబే హత్య చేశానని ఒప్పుకున్నాడంట. స్వచ్ఛందంగా హత్య చేసిన వాడే వచ్చి లొంగిపోయాక ఇక పోలీసులు మాత్రం ఏం చేస్తారు? ఆ మున్నాని వదిలేశారు. అలా ఎలా చేస్తారు రాధా గారు? ఎమ్మెల్యే గాని హత్య చేసింది ఆ మున్నానే. ఆ విషయం మనందరికీ తెలుసు కదా. ఆ విషయం మనకి తెలిస్తే సరిపోదు హరి, కోర్టుకు కూడా తెలియాలి. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదా, ఆ మున్నా సామాన్యుడు కాదని. నా భర్తని హత్య చేయించింది మున్నానే, కానీ చేసింది మాత్రం వీరబాబు. మళ్ళీ తప్పించుకున్నాడన్నమాట. ఇప్పుడు వాడిని ఆపడం ఎలా? ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆ మున్నాని ఆపడం ఎలా, అంతం చేయడం ఎలా అని కాదు హరి. ఆ మున్నా బారి నుంచి మన శిరీషని కాపాడుకోవడం ఎలా అని. ఏంటి మీరనేది? శిరీషను కాపాడుకోవడం ఏంటి? అవును హరి, ఇప్పుడు మున్నా టార్గెట్ మనం కాదు, శిరీష. శిరీషే మున్నాకి వ్యతిరేకంగా సాక్ష్యాధారాలు సేకరించింది. శిరీషే మున్నాని పోలీసులకి పట్టించింది. శిరీషే ఆ మున్నాని ఎమ్మెల్యే అవ్వకుండా అడ్డుకుంది. అందుకే వాడు శిరీష మీద పగ పెంచుకున్నాడు. నాకు తెలియకుండా మిస్ అయిన చిన్న క్లూను పట్టుకుని నాకు వ్యతిరేకంగా సాక్ష్యం సంపాదించింది. నన్ను పోలీసులకు పట్టించింది. ఇప్పుడు నువ్వు బాధపడాల్సింది, జాలి చూపాల్సింది నా మీద కాదు, నీ భార్య శిరీష మీద. అవును రాధా గారు, ఆ మున్నా శిరీష అంతు చూస్తానని నాకు కూడా వార్నింగ్ ఇచ్చాడు. కానీ దాన్ని నేను పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే అర్థమవుతోంది, మనం శిరీష విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు శిరీష్ ఎక్కడుంది? ఇంట్లో ఉంది. తను ఇంట్లోంచి ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో. ఎక్కడి నుంచైనా ప్రమాదం ముంచుకు రావచ్చు. చాలా అవసరమైతే తప్ప ఫ్యాక్టరీ కూడా వెళ్ళనివ్వద్దు. సరే. ఆహా, ఎండాకాలం మామిడికాయ ముక్కలు కారంలో అద్దుకుని తింటుంటే స్వర్గం. ఎరా అబ్బాయ్, ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు? నన్ను అలా అబ్బాయిని పిలవకండి, ఏదోలా ఉంది. పెళ్లి పెటాకులు లేకుండా ఉంటే మగాడంటారా, అబ్బాయి అంటారు. అసలు ఏంటండి మీకు నాతో ప్రాబ్లం? నీతో నాకేం ప్రాబ్లం లేదు, కానీ కాస్త ఫ్యాన్ ఎక్కడా? అమ్మో, వెయ్యంటే నెత్తినేసినా వేస్తాడు. స్విచ్ అయ్యరా. సరే. అమ్మో అమ్మో అమ్మో, చంపేశాడే. ఈ సింహం చచ్చిన నా కళ్ళలో కారం కొట్టి చంపేశాడు శిరీష. అమ్మో. అలా అరుస్తారేంటండి?
మీరే కదా ఫ్యాన్ ఏమంది? మంట. ఏమైంది అత్తయ్య? అత్తయ్య ఏమైంది? ఇంకా ఏం కావాలమ్మా? నన్ను చూస్తేనే వీడి కడుపు మంట. ఆ మంటతోనే నా కంట్లో కారం కొట్టాడు శిరీష. ఏంటి సింహ, నిజమా? అదేం కాదు వదినా, ఈవిడే ఫ్యాన్ ఏమంది, వేశాను. మళ్ళీ నాదే తప్పంటుంది. ఫ్యాన్ కదా వేయమన్నాను, కారం కొట్టమన్నానా? నేను కుట్టానా? నువ్వే. ఆ కారం నా కంట్లో పడాలనేగా ఫ్యాన్ స్పీడ్ ఎక్కువ పెట్టావు. అబ్బా మంట. నా కళ్ళు పోయేలా ఉన్నారా భగవంతుడా. మంట. ఒక్క నిమిషం ఉండండి. అమ్మో. శిరీష ఉన్నావా? అత్తయ్య, శిరీష. అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలని చెప్పింది. చూసావా చూసావా శిరీష, వీడి కండ కావరం. అర్జెంటుగా వీడిని పనిలోంచి తీసేయ్. వీడికి పని తక్కువ, పెత్తనాలు ఎక్కువ. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య? ఇంత చిన్న విషయాన్ని పెద్ద చేస్తారేంటి? ఏది చిన్న విషయం? నువ్వు రావడం కొంచెం ఆలస్యం అయి ఉంటే నా కళ్ళే పోయేవి. ముందు వీడిని బయటకు పంపించేయ్. అత్తయ్య, అది నా చేతుల్లో లేదు. ఏ నిర్ణయం తీసుకున్నా మీ అబ్బాయే తీసుకోవాలి. కాదని మనం ఏమన్నా చెయ్యాలని చూసామనుకోండి, ఆయన మన మీద యాక్షన్ తీసుకుంటారు. అయితే హరితోనే చెప్తా. చెప్పండి చెప్పండి. ఏరా అంటే హరికి నేను చెప్తే నమ్మడా? నమ్మకం గురించి పక్కన పెట్టండి. సింహ గురించి తప్పుగా చెప్పిన మరుక్షణమే ఆయన విశ్వరూపం చూపిస్తారు. చెంప పగిలినా ఆశ్చర్యం లేదు. ఏంటి వినిగారు, ఇంకా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నారా ఏంటి? ఏమైంది? ఏం లేదండి, అత్తయ్య గారు మామిడి ముక్కలు తింటుంటే కారం కంట్లో పడిందట. చూసుకోవాలి కదా పిన్ని. సరేనండి, నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి? ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదండి. అక్కర్లేదు. ఇవాటి నుంచి ఫ్యాక్టరీ పనులన్నీ ఇంట్లో ఉండి చూసుకో. అంతగా ముఖ్యమైన పని అయితే నన్ను గాని సింహాన్ని గాని తోడుగా తీసుకుని వెళ్ళు. దేనికి? ఆ మున్నాని పోలీసులు అరెస్ట్ చేశారు కదా. రాజగోపాల్ గారిని హత్య చేసింది మున్నా కాదు నేనే అని ఆ వీరబాబు గారు లొంగిపోయాడట. ఆ మున్నాని పోలీసులు రిలీజ్ చేశారు. దానికి వదిన ఫ్యాక్టరీకి వెళ్ళొద్దనడానికి సంబంధం ఏంటన్నా? వాడికి అగెయిన్స్ట్ గా సాక్ష్యాధారాలు సేకరించి వాడిని అరెస్ట్ చేయించింది శిరీషే కదా. ఇప్పుడు వాడి దృష్టి మొత్తం శిరీషను ఎలా దెబ్బతీయాలనే దాని మీదే ఉంటుంది. ఎట్నుంచి ఏ బాంబు పేలుస్తాడో తెలీదు. పూజారి విషయంలో వాడు వేసిన ప్లాన్ చూసాం కదా, అందుకే మనం అలర్ట్గా ఉండడం మంచిది కదా. అయితే ఆ మున్నాకి భయపడి శిరీషని ఇంట్లోనే దాక్కోమంటున్నావు అంతేగా? ఇది భయపడ్డం కాదు పిన్ని, జాగ్రత్త పడ్డాం. శత్రువు ఎదురుగా వచ్చి ఎదుర్కొంటే వాణ్ణి ఎదిరించే సత్తా ఉంది. కానీ వాడు వెన్నుపోటు పొడిచే రకం. ఏ సైడ్ నుంచి వస్తాడో తెలీదు, అందుకే ఇదంతా. నిజమేనండి, కానీ ఇంట్లో ఉండి ఫ్యాక్టరీని ఎలా రన్ చేస్తాం? ఇదేం సాఫ్ట్వేర్ కంపెనీ కాదు కదా వర్క్ ఫ్రం హోమ్ చేయడానికి. నిజమే శిరీష, కానీ మన జాగ్రత్త కన్నా ఫ్యాక్టరీ ఏం ముఖ్యం కాదు కదా. నా మాట విని బయటికి ఎక్కడికి వెళ్ళకు. ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? హరి ఒకసారి ఫిక్స్ అయితే ఎవరి మాట వినడు. లోపలికెళ్ళు.
ఏంటి అర్చన సడన్ గా టెంపుల్ ప్రోగ్రామ్? మాట్లాడకుండా రండి. పూజారి, మన పెళ్ళై ఎన్నెళ్ళయింది? సమాధానం చెప్పు. నువ్వే కదా మాట్లాడొద్దన్నావు. పనికి మాలిన ప్రశ్నలు కాకుండా నేను అడిగిన వాటికి జవాబులు చెప్పొచ్చు. ఫ్రీడమ్ అనేది పెళ్ళైన తర్వాత మగాళ్ళకి గుళ్ళో దొరికే ప్రసాదం అయిపోయింది. మరి ఆడాళ్ళకి గుళ్ళో జరిగే అన్నదానం అంతుంటుంది. చాలే, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. మన పెళ్ళై ఎన్నెళ్ళయింది? 4 4 5 5 కన్ఫామ్ గా 6. కర్మ. పిల్లలెంతమంది? అదేంటి నన్ను అడుగుతున్నావు? నువ్వే కదా కనాలి. ఈ ఒక్క విషయంలో మాత్రం దేవుడికి కోరుకున్నని కొబ్బరికాయలు కొట్టచ్చు. నేను నిన్ను అడగటం కాదు, ఊళ్ళో అందరూ నన్ను అడుగుతున్నారు. పిల్లల్ని కన్న తల్లుల దగ్గర నుంచి పల్లుడిపోయిన ముసలమ్మల వరకు ఎదురు పడితే చాలు శుభవార్త ఎప్పుడు చెప్తున్నావు, ఇంకా నెల తప్పలేదా, మీ అక్క డాక్టరే కదా, ఒకసారి చూపించుకోలేకపోయావా అని అందరూ నన్ను అనుమానంగా చూస్తున్నారు. ప్రస్తుతానికి ఆ అనుమానం నా దగ్గర ఆగిపోయింది. రేపు నీ మీద కూడా వస్తుంది, అప్పుడు నవ్వు చూస్తాను. వామ్మో, ఆ ప్రమాదం కూడా ఉంది కదూ, మర్చిపోయాను. అందుకే త్వరగా నా కడుపున ఒక కాయ కాచేలా దేవుణ్ణి అనుగ్రహించమని మొక్కుకుందామని వచ్చాను. అయితే ఈ కొత్త ప్రాజెక్ట్ పేరు ఆపరేషన్ సంతానం అన్నమాట. పొర్లు దండాలు పెడతానని నేను, గుండు కొట్టించుకుంటానని నువ్వు దండం పెట్టుకుందాం. మొక్కుతాను ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అవ్వాలని, ఆ దేవుడు నీ కోరిక తీర్చొద్దని. ఓరి దుర్మార్గుడా, మనకి పిల్ల పేచొద్దా? కొబ్బరి పిచ్చు గుళ్ళో బోల్డ్ అంత ఉంటుంది, కావాలంటే తీసుకో, పిల్లలు మాత్రం వద్దు. ఏ ఎందుకని? పనికి ఆహార పథకంలా ముద్దులోనూ రేషనే, ముచ్చట్లోనూ రేషనే, రొమాన్స్లోనూ రేషనే, కాపరంలోనూ రేషనే. ఇది చాలదన్నట్టు ఈస్ట్ వెస్ట్ జిల్లాల మధ్య గోదారిలా మనిద్దరి మధ్య పిల్లలు దూరారనుకో, నా బ్రతుకు నీళ్లు లేని కుళాయి అయిపోతుంది. కాబట్టి నో పిల్లలు, నో డిస్టర్బెన్స్. కొబ్బరికాయ చెరుకు ముక్క తినేసి ఇంటికెళ్ళిపోదాం పదా. నోర్మోయ్, నీ మాటలు ఎవరైనా వింటే నవ్విపోతారు. నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఎవరు పిల్లల్ని కనరు. పవిత్రమైన పెళ్లికి పరమార్థం పిల్లలే. నో నో, నాకు తెలిసినంత వరకు పెళ్ళంటే రొమాన్సే. ఇంకొకసారి రొమాన్స్ అన్నావంటే రోకల్ బండతో కొడతాను. పద. ప్లీజ్ అర్చన, వద్దు అర్చన, నా మాట విను ప్లీజ్. మాట్లాడకుండా రా. ప్లీజ్. ప్లీజ్ అర్చన, వద్దు అర్చన. రమ్మంటున్నానా? ప్లీజ్ అర్చన, రా. ప్లీజ్ నా మాట రా. వినర్చన, నా మాట వినర్చన ప్లీజ్. అమ్మా అర్చన, అన్నయ్య వదిన రాలేదా? ఎందుకు? వాళ్ళకి ఆల్రెడీ పిల్లలున్నారుగా. మా ఇద్దరి పేరు మీద అర్చన చేయించండి. అలాగే అమ్మా. ఓం కూజంతం రామ రామేతి మధురం మధుర. నేను చెప్పింది గుర్తుందిగా? సంవత్సరం తిరిగేలోగా నేను అమ్మను కావాలి, నువ్వు నాన్నవి కావాలి. తప్పదా? తప్పదు. కాదు అన్నావనుకో, నీకు ఆరేషన్ కూడా ఉండదు. నో. అందుకే బుద్ధిగా దండం పెట్టుకో. పిచ్చర్చన, బ్లాక్ మెయిలింగా? నా టెక్నిక్ నాకుందిగా. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. శ్రీరామాయ నమః, రామభద్రాయ నమః, రామచంద్రాయ నమః, సీతాపతయే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం ఏకపద్మం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగరం వందే విష్ణుం భవ. స్వామి, మాకు పిల్లలొద్దు. అర్చన గట్టి ప్రిపరేషన్తోనే వచ్చింది. పిల్లలు పుడితే
నేను అది చేస్తాను ఇది చేస్తానంటుంది. మాకు ఎప్పుడు పిల్లలు కావాలో అప్పుడు నేనే వచ్చి నీకు అప్లికేషన్ పెట్టుకుంటాను. అప్పుడు కంపల్సరిగా శాంక్షన్ చేస్తే చాలు. నా బాధ నీకు అర్థమైంది కదా. నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి అంతే. నా కోరిక మన్నిస్తావని ఆశతో ముందే థ్యాంక్స్ కూడా చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ. అర్చన, 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 అర్చన. ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే ఏమనిపిస్తుందో తెలుసా? ఆ మున్నాకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఒక పక్క వాడు నీ మీద ప్రతీకారం తెచ్చుకోవాలని చూస్తుంటే నీకేమో వాడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుందా? అవునండి. ఎప్పుడు చూసినా ఊరు, జనం, వాళ్ళ సమస్యలు, రాజకీయాలు ఇవి తప్ప ఏ రోజైనా నా కోసం ఓ 10 నిమిషాలు కేటాయించారా? నాతో కూర్చుని కబుర్లు చెప్పారా? సరదాగా గడిపారా? లేదు. ఇప్పుడు ఆ మున్నా నన్నేదో చేస్తాడన్న భయంతో కాపలాగా నిలబడ్డారు. ఈ రకంగా అయినా మిమ్మల్ని కంటి నిండా చూసుకునే అదృష్టం దొరికింది. ఆ మున్న పగబట్టిన పాములా పుసుగొడుతున్నాడు. జాగ్రత్తగా ఉండాలి. ఈ ఊరికి, ఈ కుటుంబానికి నేనున్నాను, కానీ నాకు మాత్రం నువ్వే. నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను. ఏం చేస్తారు? ఏంటి? ఒకవేళ ఆ మున్నా చేతిలో నా ప్రాణాలు పోతే అప్పుడేం చేస్తారు? శిరీష, మీ మనసులో నా మీద ఎంత ప్రేముందో నాకు తెలుసుకోవాలనుంది. చెప్పండి. నాకేదైనా జరగకూడదు జరిగితే మీరేం చేస్తారు? నీకోసం నేను చావలేకపోవచ్చు. ఎందుకంటే నన్ను నమ్ముకుని ఒక ఊరుంది కాబట్టి. కానీ బ్రతికినంతకాలం రోజు చస్తూనే ఉంటాను. ఈ మాట చాలండి. ఒక ఫ్యాక్టరీ యజమానురాలిగా నేను కూర్చున్న కుర్చీ అందరికీ కనిపించేది. కానీ మీ గుండెల్లోని ఈ ప్రేమ సింహాసనం నాకు మాత్రమే కనిపిస్తోంది. ఏ ఆడదానికైనా ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి?
హలో. హరికృష్ణ, చిన్ని కృష్ణ, తాండవ కృష్ణ. ఎందుకు ఫోన్ చేశావు? ఉన్న టైం అంతా ఒక్క భార్యను చూసుకోవడానికి ఖర్చు పెట్టేస్తున్నావు. షటప్. ఓ, కోడి పిల్లని గద్ద తన్నుకుపోయినట్టు నేను నీ భార్యని ఎత్తుకెళ్ళిపోతానన్నా? పిచ్చి పిచ్చిగా వాగావంటే చంపేస్తాను. నా టార్గెట్ నువ్వు హరికృష్ణ. నేనేం చేసినా దానికి పర్యవసానం నిన్ను టార్చర్ పెట్టడమే. నీకు నీ భార్య అంటే ఎంత ఇష్టమో నీ ఇద్దరి చెల్లెలన్నా కూడా అంతే ఇష్టం కదా? మున్నా, భార్యని కాపాడుకునే ప్రయత్నంలో చెల్లెల్ని గాలికి వదిలేశా. నీ ముద్దుల సిస్టర్, అదే నీ చిన్న చెల్లెళ్ళు, ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఏంటి నువ్వనేది? పాపం అర్చన, పూర్ సిస్టర్. మున్నా, మున్నా, హే మున్నా. ఏమైందండి? అర్చన ఎక్కడ? ఇంట్లోనే ఉంది. అర్చన, 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 అమ్మా అర్చన. ఏమైంది హరి? అర్చన ఎక్కడ? పూజారితో గుడికెళ్ళిందన్నా. నువ్వు ఎంతగానో ప్రేమిస్తున్న నీ భార్య ఇంట్లో ఉంది. నువ్వేమో 10 కిలోమీటర్ల దూరంలో ఓ గుడిలో ఉన్నావు. నేను 10 అడుగుల దూరంలో నీ ఇంటి ముందున్నా.